భారతదేశ భౌగోళిక స్వరూపం. ఇది 10th క్లాస్ లెసన్, యూజ్ఫుల్ డిఎస్సి ఎగ్జామ్, సోషల్ అసిస్టెంట్. ఇప్పుడు మనం భారతదేశ భౌగోళిక స్వరూపం, భారతదేశం ఉనికి విస్తరణ, ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగిస్తాం. భారతదేశం చాలా విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. భారతదేశ అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాలు ఉత్తరాక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం రేఖాంశాల పరంగా 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 21 నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మూడు వైపులా నీటితో, ఒకవైపు భూభాగంతో కూడిన ఉన్నది కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పం అని పిలుస్తారు. భారతదేశ ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. భారతదేశం తూర్పు పడమల మధ్య దూరం 2933 కిలోమీటర్లు. భౌగోళికంగా భారతదేశం ఉన్నత స్థితి శీతోష్ణ స్థితిలో ఎన్నో వైవిధ్యత కారణమవుతుంది. దీనివల్ల అనేక రకాల వృక్ష జీవజాతులు ఏర్పడి వివిధ రకాల పంటలు పండించడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయి. భారతదేశ ప్రామాణిక కాలం ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైం, భారతదేశానికి 8 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణించారు. ఈ రేఖాంశం అలహాబాద్ గుండా పోతుంది. భారతదేశ ప్రామాణిక కాలమానానికి దీన్ని ఆధారంగా తీసుకుంటారు. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి జిఎంటి, గ్రీన్విచ్ మీన్ టైం, ఇది 5:30 గంటల ముందు ఉంటుంది. భూగర్భ నేపథ్యం. గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలలో శిలాశైథిల్యం, క్రమక్షయము, నిక్షేపణ వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయి. లక్షల సంవత్సరాల నుండి ఈ అంశాలు నేడు మనం చూస్తున్న భౌతిక స్వరూపాన్ని ఏర్పరిచి మారుస్తూ వచ్చాయి. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. 2 ప్రధాన భూఖండాలు ఏంటి? అంగార భూమి లేదా లారెన్సియా భూభాగం, లేదా గోండ్వానా భూభాగం. హిమాలయాలు ఏర్పడే విధానం. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలో ఉన్నది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్పం పలకం ఈశాన్య దిశగా ప్రయాణించి చాలా పెద్దదైన యురేషియా పలకంగా అంగార భాగంతో ఢీకొట్టింది. ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ముడతలు పడే ప్రక్రియ వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి. అవే హిమాలయ పర్వతాలు. భారతదేశంలో ఉత్తర మైదానాలు ఏర్పడే విధానం. ద్వీపకల పీఠభూమిలో ఉత్తరాంచుల పగిలిపోవడం వల్ల కూడా ఒక పెద్ద లోయ ఏర్పడింది. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు మేటతో వేసింది. దీని ఫలితంగా భారతదేశం విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. భారతదేశ భూభాగంలో ఎంతో వైవిధ్యత ఉంది. భూ ఉపరితలం పైన ద్వీపకల పీఠభూమి ఎంతో పురాతనమైనది. భారతదేశం భౌగోళిక స్వరూపాలలో ఏంటంటే హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడార ప్రాంతము, దీవులు. ఇందులో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవును విస్తరించున్నాయి. హిమాలయాల వెడల్పు పశ్చిమ ప్రాంతంలో ఎడల్పు ఎక్కువ 500 కిలోమీటర్లు, మధ్య తూర్పు ప్రాంతంలో ఎడల్పు తక్కువ 200 కిలోమీటర్లు. విభిన్న ప్రాంత పర్వత ఎత్తుల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. పర్వతశ్రేణులు. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వతశ్రేణులు ఉన్నాయి. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో ఈ పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి. ఉన్నత హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, శివాలిక్. ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వతశ్రేణే హిమాద్రి. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి 6100 మీటర్లు ఉంటుంది. హిమాద్రి శ్రేణి మంచుతో కప్పు ఉంటుంది. హిమాద్రి శ్రేణిలో హిమనీనదాలు ఉంటాయి. మంచు పేరుకుపోవడం, హిమనీనదాలు కరుగుతూ కదలడం వల్ల వార్షిక చక్రం ద్వారా జీవనదులు నీటిని అందిస్తూ ఉంటాయి. మధ్య లేదా నిమ్న లేదా హిమాచల్ హిమాలయాలు. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణి నిమ్న హిమాలయాలు అంటారు. ఈ శ్రేణి బాగా ఎగుడు దిగుడులతో ఉంటుంది. ఇక్కడ బాగా ఒత్తిడికి గురై రాళ్ళు ఉంటాయి. ఈ పర్వతాల ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ శ్రేణిలో పీర్పంజల్, మహాభారత్ పర్వత శ్రేణులు ముఖ్యమైనవి. నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల కాంగ్రా, కూలీ లోయలు ఉన్నాయి. సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణికేట్ వంటి వేసవిడిది ప్రాంతాలు సతతారతారణ్యాలకు ఈ శ్రేణి ప్రఖ్యాతిగాంచింది. నెక్స్ట్ మూడవది శివాలిక్ శ్రేణి. హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన శ్రేణి శివాలిక్ శ్రేణి.
శివాలిక్ శ్రేణు 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీంట్లో పర్వతాల ఎత్తు 900 నుంచి 1100 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ శ్రేణిని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు. జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిస్మీ కొండలని, అస్సాంలో కచార్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్రాంతం పెద్ద పెద్ద రాళ్ళు ఒండ్రుమట్టి ఉంటుంది. నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్లు అంటారు. వీటిలో కొన్ని ప్రసిద్ధిగాంచిన డూన్లు డెహ్రాడూను, కోట్లు డూను, పాట్లీ డూను మొదలైనవి. లోతైన ఏటవాల్ లోయలు గల రాష్ట్రం సిక్కిం. సోపాన వ్యవసాయము, నదీ మార్గంలో గులకరాలు గల ప్రాంతం హిమాలయాలు. మాక్ డోక్ డింపెప్ లోయ గల రాష్ట్రం మేఘాలయ. సుందరబన్ మడాడవలో రాష్ట్రం పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ పూర్వాంచల్ హిమాలయాలకు తూర్పు వైపు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తరువాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి. భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుకు కూడా హిమాలయాలు ఉన్నాయి. ఈ పర్వతాలు పూర్వాంచల్ పర్వతాలు అంటారు. ఇవి అవక్షేప శిలలతోనూ ఇసుకతోనే ఏర్పడినవి. పూర్వాంచల్ పర్వతాలు ప్రాంతీయంగా గల పేర్లు: పాట్కాయ్ కొండలు నాగా కొండలు నాగాలాండ్లో ఉన్నాయి. మణిపూర్ కొండలు మణిపూర్, కాశీ కొండలు మేఘాలయ, మిజో కొండలు మిజోరం. హిమాలయాల వల్ల ఉపయోగాలు: హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. హిమాలయాలు భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్యాసియా నుంచి వచ్చే చల్లటి గాలుల్లో అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాల్లో ఋతుపాన తరహా శీతోష్ణ హిమాలయాలే కారణం. హిమాలయాలు లేకపోతే ఉత్తర ప్రాంతంగా పొడవు ఉండేది. హిమాలయాల వల్ల జీవనదులు ఏర్పడి అవి కొండల నుంచి కిందకి తెచ్చే ఒండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు సారవంతంగా మారాయి. గంగా సింధు నది మైదానం. 3 హిమాలయాల నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాలమైన ఉత్తర మైదానం ఏర్పడింది. 2 కోట్ల సంవత్సరాల క్రితం ఈ మైదానం తక్కువ లోతులో పల్లెం మాదిరిగా ఉండేది. కానీ హిమాలయాల నుంచి వచ్చే నదులు తెచ్చిన రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది. అయితే గంగా సింధు మైదానంలో 3 భాగాలు: పశ్చిమ భాగము, మధ్య భాగము, తూర్పు భాగం. పశ్చిమ భాగం చూసుకుంటే సింధు నది దాని ఉపనదులైన జీలం, చేనాబ్, రావి, బియాస్, సట్లెజ్తో ఏర్పడింది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం మాత్రం భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానంలో ఉంది. ఈ పశ్చిమ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు ఉన్నాయి. దోఅబ్ 2 నదుల మధ్య ప్రాంతమే అంతర్వేది. తర్వాత గంగా సింధు మైదానంలో మధ్య భాగం సుగ్గర నది నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ మధ్య భాగం ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉంది. గంగా, యమున, వాటి ఉపనదులైన సోను, కోసి వంటివి ప్రవహిస్తాయి. గంగా నది తూర్పు భాగంలో అస్సాంలో బ్రహ్మపుత్ర లోయలో ఉంది. బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది.